టీజీ జనక్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వీడియో సొల్యూషన్స్లో భాగంగా సర్వేయింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. రైట్, టోటల్ 5 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ఎ లైన్ అండ్ ద డిక్లినేషన్ రికార్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్వేయింగ్ వర్ 130 degrees 30 minutes అండ్ 2 degrees 20 minutes ఈస్ట్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. ఫస్ట్ మనం ఇక్కడ దాకా మనం సొల్యూషన్ చేద్దాం. ఏమంటున్నాడు, మ్యాగ్నెటిక్ బేరింగ్ వచ్చేసి 130 degrees 30 minutes అంటున్నాడు. ఈ డిక్లినేషన్ వచ్చేసి ఈస్టర్న్ డిక్లినేషన్ 2 degrees 20 minutes. రైట్, చూద్దాం. ఫస్ట్ ఇదేంటి, ట్రూ బేరింగ్. రైట్, ట్రూ బేరింగ్. రైట్, మ్యాగ్నెటిక్ ట్రూ బేరింగ్ ట్రూ మెరిడియన్. రైట్, ట్రూ మెరిడియన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ డిక్లినేషన్ అంటున్నాడు, ఈస్టర్న్ డిక్లినేషన్. రైట్, ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్. రైట్, ఇక్కడ డిక్లినేషన్ వచ్చేసి 2 degrees 20 minutes. రైట్, అయితే ఇక్కడ క్వశ్చన్లో లైన్ ఇచ్చాడు. ఆ లైన్ యొక్క మ్యాగ్నెటిక్ బేరింగ్ వచ్చేసి 130 degrees 30 minutes. రైట్, ఏ కోఆర్డినేట్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ ఈ డైరెక్షన్లో ఉంటుంది. రైట్, ఇక్కడ మనకు లైను జనరల్గా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మ్యాగ్నెటిక్ బేరింగ్. రైట్, ఎంత అది, 130 degrees 30 minutes. ఇప్పుడు దీంతో మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ట్రూ బేరింగ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ట్రూ బేరింగ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ట్రూ బేరింగ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ ఈస్టర్న్ డిక్లినేషన్. రైట్, అప్పుడు ఏమవుతుంది, 130 degrees 30 minutes ప్లస్ 2 degrees 20 minutes. రైట్, ఇచ్చేస్తే ఏమవుతుంది, 132 degrees 50 minutes అనేది అవుతుంది. ఇది మనకు ట్రూ బేరింగ్. రైట్, ఇప్పుడు ఇది హాఫ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, డిటర్మైన్ ద మ్యాగ్నెటిక్ బేరింగ్ టు విచ్ ద లైన్ హ్యాస్ టు బి సెట్ నౌ ఇఫ్ ద ప్రజెంట్ డిక్లినేషన్ ఇస్ 1 degree 10 minutes అంటాడు. రైట్, ఇప్పుడు ట్రూ బేరింగ్ తెలుసు, మ్యాగ్నెటిక్ బేరింగ్ అనుకోవాలి, వెస్టర్న్ డిక్లినేషన్ ఇచ్చాడు. రైట్, మళ్ళీ ఇప్పుడు డయాగ్రామ్ వేసుకుందాం. రైట్, చూడండి, ఇది మనకు ట్రూ మెరిడియన్. రైట్, ఈసారి డిక్లినేషన్ ఏ డైరెక్షన్లో ఉంది, వెస్టర్న్ డిక్లినేషన్ ఉంది. రైట్, ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్. ఈసారి డిక్లినేషన్ వచ్చేసి వెస్టర్న్ డిక్లినేషన్ ఎంత, 1 degree 10 minutes. 1 degree 10 minutes. రైట్, ఇప్పుడు మనకు కావాల్సిన లైన్ ఎక్కడుంది, ట్రూ బేరింగ్ తెలుసు మనకి. ఇక్కడ ట్రూ బేరింగ్ వచ్చేసి 132 degrees 50 minutes. అయితే ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, మ్యాగ్నెటిక్ బేరింగ్ అడుగుతున్నాడు. రైట్, మరి మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటే ఏంటి, ఇది మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, మ్యాగ్నెటిక్ బేరింగ్ ఇస్ ఈక్వల్స్ టు ట్రూ బేరింగ్ ప్లస్ వెస్టర్న్ డిక్లినేషన్. రైట్, మ్యాగ్నెటిక్ బేరింగ్ ఈక్వల్స్ టు ట్రూ బేరింగ్ ప్లస్ వెస్టర్న్ డిక్లినేషన్. ఎందుకు చూడండి, మనం మ్యాగ్నెటిక్ నుంచి మెజర్ చేయాలి కాబట్టి చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, 132 degrees 50 minutes ప్లస్ 1 degree 10 minutes. రైట్, సమ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా 61 degree ప్లస్ 2 degree అంటే 134 degrees అనేది ఆన్సర్ అవుతుంది. 134 degrees ఆన్సర్. రైట్, చూడండి 134. రైట్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టాక్యోమీటర్ ఫిట్టెడ్ విత్ అన్లాక్టిక్ లెన్స్. రైట్, ఇక్కడ ఈ వర్డ్ చాలా 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 ఇంపార్టెంట్, ఫిట్టెడ్ విత్ అన్లాక్టిక్ లెన్స్ అంటున్నాడు. అన్లాక్టిక్ లెన్స్ కనుక ప్రొవైడ్ చేస్తే కే వాల్యూ ఎంత మనకు, మల్టిప్లయింగ్ కాన్స్టెంట్ వచ్చేసి 100, అడిటివ్ కాన్స్టెంట్ వచ్చి 0 అవుతుంది. రైట్, ఓకే. టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ. రైట్, ఇక్కడ పి అనే ఒక పాయింట్ ఉంది, క్యూ అనే ఇంకో పాయింట్ ఉంది. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడానికి ఇప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం. రైట్, స్టడీ ఇంటర్సెప్ట్ ఎస్ అంట, అబ్జర్వ్డ్ విత్ ద టెలిస్కోప్ హారిజాంటల్ ఫ్రమ్ ద ఇన్స్ట్రుమెంట్ ఏ టు పి అండ్ ఏ టు క్యూ ఆర్ 0.3 meter 0.4 0.3 అన్నాడు. ఇది స్టడీ ఇంటర్సెప్ట్. రైట్, ఇక్కడ న్యూ పాయింట్ ఉంది. ఇక్కడ ఏ అనే ఒక పాయింట్ నుంచి పిని చూసినప్పుడు ఇక్కడ స్టడీ ఇంటర్సెప్ట్ ఎస్ వచ్చేసి ఎంత అంటున్నాడు, 0.3. నెక్స్ట్ అదే బీని చూసినప్పుడు స్టడీ ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చాడు, 0.4 అట. అయితే ద హరిజాంటల్ డిస్టెన్స్, ద హరిజాంటల్ యాంగిల్ పిఏక్యూ. రైట్, ఇక్కడ యాంగిల్ వచ్చేసి 90 degrees అంట. రైట్, ఈజ్ అబ్జర్వ్ టు బి 90 degrees. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పిక్యూ అంటున్నాడు. ఓకే, రైట్, ఇక్కడ మనం ముందు డిస్టెన్స్ అనేది ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేద్దాం. డి ఈక్వల్ టు జనరల్గా ఫార్ములా ఏంటి, ఇక్కడ పిఏ డిస్టెన్స్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు కేఎస్ ప్లస్ సి కదా ఫార్ములా. డి ఈక్వల్ టు కేఎస్ ప్లస్ సి. రైట్, ఇక్కడ సి వాల్యూ ఎంత, 0, కే వాల్యూ ఎంత, 100 ఇంటూ ఎస్. పీను ఏని చూసినప్పుడు స్టడీ ఇంటర్సెప్ట్ ఎంత, 0.3. రైట్, 0.3 ఎంత అవుతుంది, 30 meter అవుతుంది. అట్లాగే మనం పీబీ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. పిక్యూ ఏబీ కదా ఇది. రైట్, ఏపీఏక్యూ. రైట్, ఏక్యూ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఏక్యూ ఇజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి స్టడీ ఇంటర్సెప్ట్ 0.4, డిస్టెన్స్ వచ్చేసి డి ఈక్వల్స్ టు కేఎస్ ప్లస్ సి, యాజ్ యూజువల్ సి 0, కే అంటే 100 ఇంటూ స్టడీ ఇంటర్సెప్ట్ 0.4 అంటే
40 మీటర్ అనేది అవుతుంది. రైట్, చూడండి ఇక్కడ డిస్టెన్స్ పిఏ వచ్చేసి 30 మీటర్, ఏక్యూ వచ్చేసి 40 మీటర్ వచ్చింది. ఇంకా ఆబ్వియస్గా 90 డిగ్రీస్ అయితే ఇది హైపోటేనియస్ అవుతుంది కదా, మరి ఎంత అవుతుంది డిస్టెన్స్ ఆటోమేటిక్గా 50 అనేది అవుతుంది. రైట్, 40 30 ఇదేంటి పైథాగోరన్ ట్రిప్లెట్స్ కదా, 30 40 50. రైట్, 50 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, assertion and reasoning type. In leveling, the location of staff is important but not the instrument station. Where absolutely correct, right? ఎందుకు మనం జనరల్గా కంపాస్ సర్వేయింగ్లో చూసుకుంటే అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఏ పాయింట్ దగ్గర పెడితే ఆ పాయింట్ని మనం కన్సిడర్ చేసుకుంటాం ఎందుకు అక్కడ. కానీ అదే ఇన్ కేస్ ఆఫ్ లెవెలింగ్లో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ ఇంపార్టెంట్ కాదు, స్టాఫ్ స్టేషన్ ఇంపార్టెంట్. ఏ పాయింట్ దగ్గర అయితే మనం ఆర్ఎల్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గర మనం స్టాప్ పెడతాం. ఇన్స్ట్రుమెంట్ మనం దాన్ని 360 డిగ్రీస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రైట్, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. స్టాఫ్ లొకేషన్ ఆఫ్ స్టాఫ్ స్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ లొకేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ స్టేషన్. రైట్, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రీజనింగ్ చూద్దాం. రెడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ స్టాఫ్ స్టేషన్స్ ఆర్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ స్టాఫ్ రీడింగ్స్. ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్. రైట్, మనం ఎక్కడైనా ఒక ఆర్ఎల్తో నెక్స్ట్ పాయింట్ యొక్క ఆర్ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకేం చేస్తాం, మనం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చేస్తాం. రైట్, ఇక్కడ స్టాఫ్ స్టేషన్ ఇంపార్టెంట్, స్టాఫ్ స్టేషన్ వల్లనే మనకు ఆర్ఎల్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి బోత్ అసెషన్ అండ్ రీజనింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రీజనింగ్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసెషన్. రైట్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్, నెక్స్ట్ వన్, radius of curve or 20 meter chord length is where d is the degree of curve. జనరల్గా మనం కార్డ్ లెంత్లో మనకు చూసినట్టయితే కర్వ్ యొక్క లెంత్ కనుక ఫైండ్ అవుట్ చేయాలి అంటే కార్డ్ లెంత్ సపోజ్ 30 మీటర్ ఉందనుకోండి, రేడియస్ ఆర్ అనుకుంటే 30 మీటర్ కనుక ఫర్ 30 మీటర్ చైన్ చూసుకున్నట్టయితే 1720 అంటే అప్రాక్సిమేట్లీ 18 పాయింట్ సంథింగ్ తీసుకుంటాం కదా. రైట్, డివైడెడ్ బై డి డిగ్రీస్ అని చెప్తాం. ఇది అప్రాక్సిమేట్లీ 1720 డివైడ్ బై డి డిగ్రీస్ అని చెప్తాం. కానీ అదే ఇన్ కేస్ ఆఫ్ 20 మీటర్ చైన్ కనుక చూసుకున్నట్టయితే 1146 డిగ్రీస్ 1146 డివైడెడ్ బై డి డిగ్రీస్. ఇక్కడ డి అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ కర్వ్. రైట్, మనకు ఆన్సర్ చూసినట్టయితే 20 మీటర్కి 1146 డివైడ్ బై డి డిగ్రీస్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, రైట్, నెక్స్ట్ వన్. రైట్, ఈ క్వశ్చన్ మనకు మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే చూడండి, థియోడలైట్ అనేది మనం జనరల్గా దేనికి యూజ్ చేస్తాం, జనరల్గా యాంగిల్స్ మెజర్ చేస్తాం. అంటే ఏ అనేది 2 ఉండాలి. ఇక్కడ 3-4 ఆప్షన్స్ వెళ్ళిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు 1-2లో చూసుకోవాలి. రైట్, కంపాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, బేరింగ్స్ యూజ్ చేస్తాం. రైట్, ఇక్కడ బి కూడా కరెక్టే ఇచ్చాడు. అయితే జీపీఎస్ అనేది జనరల్గా మనం ఎందుకు యూజ్ చేస్తాం, కోఆర్డినేట్స్కి యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మాస్టర్ పేపర్లో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏమని ఇచ్చాడు అంటే ఆప్షన్ 1 ఇచ్చాడు. కానీ ఆప్షన్ 1 కరెక్ట్ కాదు. ఎందుకు రాంగ్ ఎందుకు అంటున్నాము అంటే జీపీఎస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, కోఆర్డినేట్స్కి యూజ్ చేస్తాం, లాటిట్యూడ్ డిపార్చర్స్ కోసం కాదు. అలాగే టోటల్ స్టేషన్ చూసుకున్నట్టయితే లాటిట్యూడ్ డిపార్చర్స్ కోసం యూజ్ చేస్తాం. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్, నాట్ ఫస్ట్ వన్. ఓకే, మాస్టర్ పేపర్లో 1 ఇచ్చాడు కానీ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్.